ఇప్పుడు చూసిన ఈ ప్లేస్ వచ్చేసి గట్కేసర్ క్రాస్ రోడ్ నుంచి బాచుపల్లికి వెళ్ళాలి. బాచుపల్లి క్రాస్ రోడ్ నుంచి 3 km వెళ్తే మనకి డైనో వరల్డ్ అనే ప్లేస్ వచ్చేస్తుంది. ఇది చూస్తున్నాం కదా, ఇప్పుడు చూసినదే డైనో వరల్డ్. ఇలాగే ముందుకు వెళ్దాని. ఇక్కడ మాత్రం ఒక పల్లెటూరుని పోలి ఉంటుంది చుట్టూతా మొత్తము. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే డైనో వరల్డ్. ఇక్కడ మనకు కనిపిస్తుంది టికెట్ కౌంటర్. ఇక్కడ మనకు సెల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 470 రూపీస్. లోపలికి వెళ్దాని. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ కోడ్స్ అన్ని ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టారు. ఇలాగే ముందుకు వెళ్దాని. ఇప్పుడు ఇలాగే వెళ్తుంటే మనకు డైనోసార్స్ అయితే ముందు మనకి కనిపిస్తాయి. యాక్చువల్లీ డైనోసార్స్ అయితే ప్రీవియస్ డేస్లో వచ్చేసి అంటే 6.6 crores అంటే 6.6 కోట్ల సంవత్సరాల కింద మాత్రం డైనోసార్స్ ఉండేవి అని అయితే చెప్తున్నారు కదా. అవి ఒక అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం వల్ల చనిపోయాయి అనేసి అంతరించిపోయాయి అని అయితే చెప్పారు. కాకపోతే రీసెంట్లీ మనకు లండన్ శాస్త్రవేత్తలు చెప్పారు కదా, అవి మనకు అగ్నిపర్వతాలు విస్ఫోటనం వల్ల కాదు, ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహశకలాలు ఢీకొనడం వల్ల అవి వాటి నుంచి వచ్చే విష పదార్థాలు గ్యాస్ పార్టికల్స్ రావడం వల్ల ఎప్పటికీ శీతాకాలం లాగా ఉండడం వల్ల వాటి మనుగడ సాగించలేక అంతరించిపోయాయి అని అయితే చెప్పడం జరిగింది. అయితే అంతరించిపోయాక మళ్ళీ భారీ పర్వతం అనేది పేలడం వల్ల ఈ నార్మల్ మనకు మళ్ళీ ఎన్విరాన్మెంట్ అనేది వాతావరణం అనేది అయితే ఏర్పడిందంట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇగో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇందులో. చూడండి ఊయల ప్లస్ మనకు చూడడానికి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. చూడండి మనకు మిలిటరీ వాళ్ళు ట్రెక్ చేస్తుంటారు కదా, అలాంటి టైప్లో ట్రెక్కింగ్కి కూడా ఇక్కడ చాలా వరకు అయితే చాలా వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డైనో వరల్డ్ పక్కనే కూడా మొత్తం పొలాలు, పచ్చని పొలాలు, ఒక పల్లెటూరు వాతావరణం ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. ఇందులో చూడండి ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయంటే పిల్లలు ఆడడానికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ సీసావ్ గేమ్స్ కూడా చాలా వరకు వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ మంది అయితే సండే ఇలా వస్తుంటారు. ఇక్కడ వచ్చేసి సండే ఒక మండే మాత్రమే హాలిడే ఉంటుంది డైనో వరల్డ్కి, మిగతా ఆల్ డేస్ వర్కింగ్ డేసే. ఆ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. చిన్నపిల్లల్ని కూడా ఎక్కించుకోవడానికి ఇలా చిన్న బొమ్మల్లాగా డైనోసార్ బొమ్మల్లాగా ఉంటాయి, వాటి మీద ఎక్కించుకొని కూడా ఈ డైనో వల్ల ఈ లోపల మాత్రం మొత్తం తిరగచ్చు. చూడండి ఇక్కడ వెరైటీస్గా ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు చిల్ అవడానికి మాత్రం ఇది చాలా బాగుంటుంది ప్లేస్. ఇలా చూడండి ఇక్కడ డైనోసార్స్ లాగా ఎలా డెకరేట్ చేస్తారో, అవి ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి, చాలా బాగున్నాయి చూడడానికి. చూస్తున్నా కదండి ఇక్కడ ఇంకోటి ఇన్స్ట్రక్షన్ సైడ్ ఇచ్చాడు కదా డైనో వరల్డ్ అనేసి. ఇలా ప్రతి దగ్గరలో కూడా ఇన్స్ట్రక్షన్ సెట్ మాత్రం ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ డైనోసార్స్నే ప్రీవియస్ డేస్లో రాక్షస బల్లులు అని కూడా తెలుగులో అనేవారు. అయితే ఈ రాక్షస బల్లులు అయితే అంతరించిపోయి. ఇక్కడ చూడండి చిన్న దాన్ని పెద్దది ఎలా పట్టుకొని ఎలా అంటుందో చూడండి. దానికి టీత్ కూడా చూడండి, పళ్ళు ఎలా పెద్దగా ఉన్నాయో చూడడానికైతే భయంకరంగా కనిపిస్తున్నాయి. మరి ప్రీవియస్ డేస్లో చూసి ఇంకెంత భయంగా ఉండేటియో ఏంటో. వాటి గుడ్లు కూడా చాలా పెద్దగా ఉండేటివంట. అంటే వాటి ఎగ్స్ పెడితే ఆ ఎగ్స్ అనేటివి చాలా పెద్దగా చూడడానికి అలా ఉండేటివి అంట. మీకు కూడా మా ఎగ్స్ ఇక్కడ కూడా చూపించడానికి పెట్టారు, అది చూపిస్తాను. ముందు ఉన్నట్టున్నాయి, ఇక్కడైతే లేవు. ముందుకెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి క్రొకడైల్ లాగా ఇక్కడ ఉన్నది. టీత్ చూడండి, దాని టీత్, ఐస్, దాని స్కిన్ టోటల్ ఎంత వెరైటీగా ఉంది చూడండి అసలు. ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవే ఎగ్స్. ఇంకా ఎగ్స్ చూడండి పెద్దగా ఉన్నాయి అసలు. ఇక్కడ 2 పెద్దగా కనిపిస్తున్నాయి కదా, వాటి మరి ఎలక్ట్రిక్ మోడ్లోనే ఎలాగ డెకరేట్ చేస్తారో తెలియదు కానీ ఇలాగ సౌండ్స్ వస్తుంటాయి వీటి నుంచి. ప్లస్ మూవ్ అవ్వడం కూడా ఎంత చక్కగా మూవ్ అవుతున్నాయంటే అవి మనతోని కూడా చాలా పెద్ద కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఉండేటివంట. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకు పిల్లలు పెద్దలం ఎవరం వచ్చినా కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఒక ఎంజాయ్మెంట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు.
మన హైదరాబాద్లో ఇంత అందమైన డైనో వరల్డ్ ఉంది అంటే చాలా గ్రేట్. ఇలాగే ఇంకా ముందుకెళ్దాని. ప్రతి దాని దగ్గర మనకి ఒక్కొక్క డైనోసార్కి ఉన్న వాటి గురించి మాత్రము డీటెయిల్గా తన కింద ఒక బోర్డు రూపంలో పెట్టి తెలియజేస్తున్నారు. చూడండి దాని నెయిల్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. దాని టీత్, ఐస్, ఇక్కడ మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి డైనోసార్ ఎగ్ గురించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి దాన్ని డీటెయిల్గా ఇక్కడ రాసి అయితే ఉంచారు. చూడండి ఎగ్గులో నుంచి ఒక చిన్న డైనోసార్ బయటకు వస్తున్నట్టుగా ఎలా చూపిస్తున్నారు. అంటే ఒక ఎగ్ మన హైట్ అంతలో ఉండేదంట, అంత పెద్దగా ఉండేటివంట డైనోసార్ ఎగ్ అంటే. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి ఎగ్స్, వాటిని ఇట్లా పగలగొట్టి వస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. ఇలాగే ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అనేది అయితే స్విమ్మింగ్ పూల్ అని అయితే కనిపిస్తుంది. ఇది చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేయడానికైతే చాలా బాగుంటుందండి. పెద్దలు కూడా వెళ్ళొచ్చు, పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు వాళ్ళైనా డ్రెస్ కోడ్ అనేది రెంట్కి ఇస్తారు, లేదా మనం బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు. చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారో ఇందులో. ఇక్కడ నైలాన్ క్లాత్ మ్యాండేటరీ, అంటే నైలాన్ క్లాత్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అది వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, లేదా మనమైనా తెచ్చుకోవచ్చు. చూడండి ఇందులో చూడండి వాటర్లో ఎలా పిల్లలకైతే మంచి గేమ్స్ ఆడుకోవడానికి ఇందులో చాలా బాగున్నాయి. సమ్మర్లో వచ్చేసి ఇది స్పెండ్ చేయడానికైతే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే డైనో వరల్డ్ అంటే ఓన్లీ డైనోసార్స్ని వాటిని చూపించడమే కాకుండా ఆ చిన్న కిడ్స్ ప్లస్ చిల్డ్రన్స్ అందరూ ఆడుకోవడానికి, పెద్దలు ఆడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో. ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న కేఫ్ ఉంది. ఇందులో మనకు కేఫ్లో మాత్రము టీ అలాగా అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా ఇలాగే ముందుకెళ్దాని. చూడండి ఇక్కడ ఇంకా పెద్ద డైనోసార్ కనిపిస్తుంది. అంటే తోక చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. చిన్న డైనోసార్ దాని పైన కూడా ఇలా ఏదో ఫ్లవర్స్ వచ్చినట్టుగా అలా ఉన్నాయి అసలు. ఇదండి డైనో వరల్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.